హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ అండి. ఈ ఎన్బిసిసి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ అవి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మనకి ఎన్బిసిసి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజర్ అండి. పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ అనమాట. దీని నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ కూడా మనకి రెగ్యులర్ పర్మనెంట్ జాబ్ వేకెన్సీస్. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి, ఎన్బిసిసి అంటే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజర్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ దీని అండర్లో వర్క్ అవుద్ది. దీని నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఏంటంటే మనకి రెగ్యులర్ బేసిస్లో రిలీజ్ అయిన వేకెన్సీస్ అనమాట అండి. అంటే ఇక్కడ రిలీజ్ అయిన నోటిఫికేషన్ వేకెన్సీస్ అన్ని పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. ఎవరు మిస్ కాకండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, మనకి ఇక్కడ జూనియర్ ఇంజనీర్ సివిల్ ఒకటి, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఒకటి, ఈ రెండు పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. మనకి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ అంటే జూనియర్ ఇంజనీర్ సివిల్కి సివిల్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా ఉండాలండి విత్ 60% మార్క్స్. అలాగే మనకి ఎలక్ట్రికల్ చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, దీనికి కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉండాలి. 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్ అనమాట. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 28 years బిలో ఉండాలి. మనకి ఈ రెండు పొజిషన్లకి 28 years బిలో ఉండాలండి. అలానే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది ఫర్దర్గా చూద్దాం. అండ్ పే స్ట్రక్చర్ అంటే శాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే మీకు ఇనీషియల్ బేసికే 27,270 రూపీస్ అండి. అంటే మీకు ఆల్మోస్ట్ గ్రాస్ శాలరీ 50,000 అబోవ్నే ఉంటుంది. ఇది S3 గ్రేడ్ అనమాట. అండ్ మనకి ఇక్కడ ఈ రెండు పొజిషన్లకి చెప్పాను కదండి, 3 years డిప్లొమా ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఉంది కదండి, వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది 28th February అండి. అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే March 27th అండి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనం ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఇక్కడ ఇచ్చిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ స్కాన్ చేసి పెట్టుకోవాలి. దానికి కూడా డిఫరెంట్ సైజెస్ కూడా ఇచ్చాడు. ఆ సైజులో కన్వర్ట్ చేసుకొని స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ మీరు స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఫినిష్ అయిపోద్ది. అవి ఏంటంటే అని చూసుకుంటే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండి. ఇది 40 KB to 100 KB మధ్యలో మీరు కంప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే సిగ్నేచరు. ఇది జేపీజీ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకొని 20 to 50 KB మధ్యలో ఉండాలి సైజు. అలాగే లేటెస్ట్ ఓబీసీ, SC ST EWS అంటే మీకు ఏది క్లెయిమ్ చేయాలనుకుంటున్నారు రిజర్వేషన్, ఆ సర్టిఫికేట్ ఒకటి, అది కూడా 100 to 300 KB మధ్యలో ఉండాలి. అలానే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి మెట్రికులేషన్ కానీ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కానీ పెట్టుకోవాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా అడిగాడు కదా, డిప్లొమా సర్టిఫికేట్స్ అన్నీ అంటే విత్ ఇండివిజువల్ మార్క్ షీట్స్తో పాటు పెట్టాలి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకోటి ఏంటంటే మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే మీకు ఈ త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలని అంటే మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్ అంటే ఎగ్జామ్ డేట్స్, వెన్యూ ఎక్కడ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈమెయిల్ ఐడికే వస్తాయి అనమాట. అలాగే ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, మెడికల్ ఎప్పుడు ఉంటుంది, జాయినింగ్, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం వెబ్సైట్లో కూడా పెడతాడు, బట్ మీకు ఇచ్చిన ఈమెయిల్ ఐడికే మీకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో డెఫినెట్గా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉంటే అది అప్లై చేయండి, ప్రొవైడ్ చేయండి. లేదనుకుంటే ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మీరు అప్లై చేసినప్పుడు అది ఇస్తే బెటర్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి. ఫీజు చూసుకుంటే మనకి జూనియర్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, ఈ రెండు పొజిషన్లకి మనకి 1000 రూపీస్ పే చేయాలండి. ఓకే, ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ నాట్ యాక్సెప్టెడ్ అనమాట. ఇంకోటి ఏంటంటే SC ST PWD డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ మాత్రం 1000 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ అండి. సెలక్షన్ ప్రొసీజర్ S3 గ్రేడ్ కదా, ఇది S3 గ్రేడ్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఇంకా వేరే ఏ ఫర్దర్గా మీకు రిటర్న్ ఎగ్జామ్ అంటే స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండవు అనమాట. ఓన్లీ రిటర్న్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారానే మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనకి నార్మల్గా ఇండియన్ నేషనాలిటీ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకోటి మనకి ఇక్కడ ఇచ్చిన డిప్లొమా క్వాలిఫికేషన్ అడిగాడు కదా, ఆ క్వాలిఫికేషన్ అనేది AICTE UGC స్టేట్ టెక్నికల్ బోర్డ్ అంటే అప్రూవల్ అయి ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి ఏజ్ అనేది 28 years వరకు ఉందని చెప్పి
మనకి ఎగ్జామ్షన్ కూడా రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే నాన్ క్రిమి లేయర్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అని ఇచ్చాడు. నార్మల్గా మనం అన్ని గవర్నమెంట్ సర్వీస్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి 5 years ఇస్తాడు, ఓబీసీకి 3 years ఇస్తాడు, అలాగే పీడబ్ల్యూడీకి 10 years ఇస్తాడు అనమాట. మనం 28 years ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన ఏజ్ మీకు ఏ రిలాక్సేషన్ మీరు అప్లై చేయాలనుకుంటే దాన్ని బట్టి మీరు ఏజ్ అనేది చూసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.